తెలంగాణతో పాటు దాదాపు 5 రాష్ట్రాలలో ఈ గ్రానైట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్కి ఉపయోగపడేటువంటి గ్రానైట్స్ని తయారు చేస్తారు. అక్కడ ఒక్కొక్క ఫ్యాక్టరీలో 20 మంది, 30 మంది, 40 మంది పైన పనిచేయరు. అట్లాంటి ఫ్యాక్టరీస్ దాదాపుగా 5,000, 6,000 దాకా ఉన్నాయి. అవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా గుర్తించి దానికి కావాల్సినటువంటి రక్షణ ఉండేది. గతంలో దాని 5%, ఆ తర్వాత 14%, 14 నుంచి ఒక 16% దాకా ఉండేది ట్యాక్స్. కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ గ్రానైట్ పైన 28% ట్యాక్స్ వేయడానికి నిర్ణయించింది. అంటే ఒకవైపున కార్పొరేట్ కంపెనీసు, ఎక్స్పోర్ట్స్ కంపెనీసు, పెద్ద పెద్ద కంపెనీలు చేసేటువంటి గ్రానైట్ ఉత్పత్తి దగ్గర 32% నుంచి 28% తగ్గించారు. ఈ మిడిల్ క్లాస్ లోపల ఉండేటువంటి వీళ్ళకందరికి కూడా 16%, 28%కి పెంచారు. అంటే సామాన్య మధ్యతరగతి ప్రజానీకం మీద భారం పోయిస్తూ పెద్ద పెద్ద వాళ్ళకి తగ్గించేటువంటి ప్రయత్నం దీనిలో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి, వాడికైనా ట్యాక్స్ ఫ్రీ అయినాయి. ఇక్కడికి వచ్చాకాడికి ఈ వీళ్ళు తయారు చేసేటువంటి స్లాబ్స్ మిడిల్ క్లాసు, మధ్యతరగతి, పేదవాళ్ళకి, చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న ఆఫీసులు, ఇవన్నీకి ఉపయోగపడేటువంటి ఫ్లోరింగ్ వేసుకుంటుంటారు. అవి డ్యూరబుల్గా ఉంటుంది, అందంగా ఉంటుంది చెప్పేసి అని. తర్వాత అంటే కిచెన్ స్టాఫ్స్, వంటకు సంబంధించినవి చేస్తుంటారు. ఇవన్నీ మామూలు ఉపయోగపడేటువంటి ప్రొడక్షను. దీనిపైన 28% చేయడం అంటే చాలా అన్యాయం. ఇది దీన్ని తక్షణం తగ్గించకపోతే మళ్ళా చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఓనర్లు కూడా ఆత్మహత్యలకు పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పరిశ్రమ అధిపతులు కూడా ఆత్మహత్యకు నెట్టేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తే అంతకన్నా మించినటువంటి గౌరవం ఇంకోటి ఉండదు. దీనిపైన వాళ్ళు భారం భరించలేకనే 2వ తారీఖున హైదరాబాద్, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ 2వ తారీఖు జరిగేటువంటి ధర్నాను జయప్రదం చేయమని కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకొని వీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.